నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. వెల్కమ్ టు మార్నింగ్ వాకింగ్ వీడియోస్. మిత్రులారా, ఉదయాన వాకింగ్ వచ్చే టైంలో చేసే వీడియోలు ఇవి. మిత్రులారా, ఈ వీడియోలోని కంటెంట్ ఏంటి అని అంటే, భార్య భర్తలు ఇద్దరు కూడా పరస్పరం ఒక అంగీకారానికి వచ్చి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవచ్చా, ఎలా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మిత్రులారా, మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనే చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారంగా హిందూ సాంప్రదాయం ప్రకారంగా చేసుకునే వివాహాలన్నీ కూడా ఈ చట్టం ప్రకారంగా చెల్లుబాటు అవుతాయి. ఈ చట్టం ప్రకారంగానే విడాకులు కావాలనుకుంటే విడాకులు పొందాలి. ఒకవేళ విడాకులు అవసరం లేదు, భార్య భర్తలు ఇద్దరు కూడా ఏవో చిన్న చిన్న కారణాలతో కాపురం చేయకుండా భాగస్వాములు ఇద్దరు కూడా దూరంగా ఉంటే, ఎవరైనా ఒక భాగస్వామి తిరిగి కాపురానికి రమ్మని పిలిచే హక్కును కలిగి ఉంటారు. దాన్నే మనం రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, వివాహ పునరుద్ధరణ హక్కులు అని పిలుస్తుంటాము. అదేవిధంగా భార్య భర్తలు ఇద్దరు కూడా వివాహమైన తర్వాత ఏడాదికి మించి లేదా ఏడాది కాలం పాటు దూరంగా ఉంటూ కాపురం చేయలేకపోతే వారిద్దరు కూడా పరస్పరం ఒక అంగీకారానికి వచ్చి విడాకులు కావాలంటూ న్యాయస్థానములో హిందూ మ్యారేజ్ యాక్ట్లోని సెక్షన్ 13B ప్రకారంగా మ్యూచువల్ డివోర్స్ ఫైల్ చేసుకునే వెసులుబాటు అవకాశం వాళ్ళకు ఉంటుంది. దాదాపు ఈ కేసు 6 నుంచి 18 నెలల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ లోపు వీళ్ళు కనుక ఆ కేసును విత్డ్రా చేసుకోవాలన్నా కూడా వీళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. వీరికి కనుక పిల్లలు ఉంటే, అంటే పరస్పరం విడాకులు కోరుతూ న్యాయస్థానంలో ఫైల్ చేసినప్పుడు వీరికి కనుక పిల్లలు ఉంటే ఆ పిల్లలకు సంబంధించిన అంశాలను, అలాగే వీరి పేరు మీద ఏవైనా జాయింట్ ప్రాపర్టీస్ ఉంటే ఆస్తులకు సంబంధించిన విభజన, ఇలా రకరకాల అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను అన్నిటినీ కూడా MOU రూపంలో, మ్యూచువల్ అండర్స్టాండింగ్ రూపంలో తెలియపరుస్తూ, వ్యక్తపరుస్తూ, ఒక కాంప్రమైజ్ అవుతున్నట్లు న్యాయస్థానానికి తెలియపరుస్తూ వీళ్ళిద్దరూ కూడా మ్యూచువల్గా విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది. వీరిద్దరిని కూడా న్యాయస్థానం విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానము చట్టబద్ధంగా విడాకులు మంజూరు చేస్తుంది. ఇది మ్యూచువల్ డివోర్స్కి సంబంధించిన అంశము. సో మ్యూచువల్ డివోర్స్లో పరస్పరము ఇద్దరు కూడా, భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకే అంగీకారానికి వచ్చి మేమిద్దరం విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నాము అనే అంశాన్ని తెలియపరుస్తూ విడాకులు కోరవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.